మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. నేను మా అమ్మాయిలు దేవనా సిస్టర్స్ వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు అలాగే వివిధ సామాజిక అంశాలపై సైకత్ శిల్పాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తుంటాం. ప్రస్తుతం ప్రపంచం గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. దానిలో భాగంగా మన మోదీ గారు ప్రజలను పొదుపు చేయమని ఇచ్చినటువంటి సూచన మేరకు ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాం. మోదీజీ పొదుపు మాట దేశాభివృద్ధికి బాట అనేటటువంటి నినాదంతో ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాం. ఇందులో ప్రధానంగా మోదీ గారు చెప్పినట్టుగా బంగారాన్ని 1 సంవత్సరం పాటు కొనకండి, ఒకవేళ అవసరమైతే డిజిటల్ గోల్డ్ కొనుక్కోండి. ఎందుకంటే బంగారాన్ని ప్రతి సంవత్సరం మనం 700 నుంచి 800 టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల మన దేశంలో ఉండేటటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయి రూపాయి బలహీనపడిపోయి ద్రవ్యోల్బణం వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మోదీ గారు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం విదేశీయానానికి వెళ్ళండి తప్పించి చీటికి మాటికి విదేశీయానం చేయొద్దు, అలాగే ఖర్చులను పొదుపుగా చేయండి, స్వదేశీ వస్తువులను వాడండి అనేటటువంటి నినాదాన్ని ఇచ్చారు. అవన్నీ కూడా ఈ సైకత్ శిల్పంలో నేను రూపొందించడం జరిగింది.